ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో అందరికీ ముందుగా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మాత్రం చాలా లేట్ అయింది ఎడిటింగ్ చేయడానికి, సారీ ఏమనుకోకండి. సో ఈ వీడియో వచ్చేసి జనవరి 15న జరిగిందనమాట. సో మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇష్టపడతారు ఈ వీడియోని. సికింద్రాబాద్లో ఎవ్రీ ఇయర్ అయితే కైట్ ఫెస్టివల్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట, ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025 జనవరి 13 to 15 వరకు 3 days జరుగుతుంది. సో ఇది పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరుగుతుంది అనమాట. సో ఇక్కడికైతే మేము వచ్చాము. సో ఈరోజు ఎంజాయ్ చేయడానికి అయితే ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాము. చాలా మంది ఇక్కడైతే కైట్లు ఎగరేస్తారనమాట. సో వాళ్ళు ఎగరేసే క్రియేటివిటీ చూస్తే మాత్రం మనకు నిజంగా కళ్ళు తిరుగుతాయి, అంత బాగా ఎగరేస్తారనమాట. బండి పెట్టేసి అయితే మేము ఈ విధంగా ఎంట్రీ అయ్యామన్నమాట. సో ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్లీ మేము మధ్యాహ్నం 1 అయింది మేము వెళ్ళే వరకు. సో ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్. సో మధ్యాహ్నం అయింది, ఇంకొచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కొంచెం తక్కువ అయితే ఉన్నారు, బట్ వెళ్ళే టైంలో మాత్రం చాలా రష్ ఉందన్నమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమేమి ఉన్నాయి ఫుడ్ అండ్ కైట్స్ కూడా ఏమేమి డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయని కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా మీకు ఎవరికైనా తెలిసి లేదా ఎవరైనా వచ్చి ఉంటే ఇక్కడికి కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో బెలూన్స్ డిఫరెంట్ రకరకాల కైట్స్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో అదొక రిలీఫ్ అనమాట ఈ గ్రౌండ్లో. సో పిల్లలు మాత్రం ఫస్ట్ అయితే వాళ్ళకి నచ్చిందే ఎంచుకుంటారనమాట. అటు సైడ్ వెళ్దాం అనుకునే వారికంటే పిల్లలకి నచ్చింది అయితే ఇక్కడ కనిపించింది. సో అక్కడికి వెళ్ళాలనేసి వాళ్ళ నాన్నని తీసుకొని అయితే వెళ్ళిపోతూనే ఉన్నారు, అస్సలు ఆగడం లేదనమాట. చూడండి. సో ఈ జంపింగ్ ఒకటి యాక్చువల్లీ ఇంక ఇక్కడ మాత్రం ఫుల్ కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ 1 person 100 rupees అంట. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పే చేస్తున్నారు. పిల్లలు మాత్రం అసలు ఆగడం, అటు వెళ్ళి రిటర్న్లో వెళ్దామంటే నో వద్దు, ఫస్ట్ అయితే ఇది ఎక్కాలి అని అయితే వాళ్ళు మారం చేశారనమాట. సో ఇక్కడైతే మేము పిల్లల్ని అయితే ఎక్కిస్తున్నాం. ఈచ్ 1 పిల్లలకి 100 rupees అండ్ 8 minutes అనమాట ఫర్ పర్సన్. అయితే ఒక బ్యాచ్ని అయితే ఎక్కించారు, నెక్స్ట్ బ్యాచ్ని అయితే ఎక్కించడానికి అయితే రెడీగా ఉంచారు. సో ఇక్కడ కైట్ అయితే మన దగ్గరలో ఉందనేసి ఆ విధంగా చూపించాను. పిల్లలైతే వెయిటింగ్, మా కుషులు అయితే అస్సలు వెయిట్ చేయట్లేదు, అమ్మ వెళ్తా అని అయితే ఏడుస్తున్నాడు. 8 minutes తర్వాత ఇంకా మన పిల్లల చాయిస్ వచ్చిందనమాట. ఎక్కుతున్నారు చూడండి, మా సేరిగాడు కుషి తల్లి పైకైతే ఎక్కుతున్నారు. చూడండి ఫస్ట్ ఎక్కేదైతే వాళ్ళే, అంటే ఫస్ట్ కాదు సెకండ్ పర్సన్ అండ్ వైట్ డ్రెస్లో ఉంది కదా సేరిగాడు, వాళ్ళైతే వెళ్తున్నారు. ఫస్ట్ ఆ రౌండ్లో వెళ్ళారు, నేను అటు సైడ్ లేని ఇటు సైడ్ ఉన్నాను కదా, ఇంకా ఇటు సైడ్ కొంత స్మూత్గా ఉంది అనిపించింది, ఇటు సైడ్ వచ్చేయండి అంటే ఇక సెకండ్ టైం వచ్చారు. ఫస్ట్ అయితే అటు సైడే వెళ్ళాడు కుచ్చులు అండ్ సేరిగాడు. చూడండి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. 8 minutes అయితే ఉంది ఈ వీడియో, అంటే ఈ వీడియో కాదు, ఐ మీన్ వాళ్ళు పైకి ఎక్కి దిగి వాళ్ళ ఎంజాయ్మెంట్ అనమాట. అసలు అయితే నాకు ఫస్ట్ అయితే భయం వేసింది, కుసులు అసలు ఎక్కగలుగుతాడా లేదా, జారుతాడా లేదా. శహరిగాడికి అయితే కొంచెం అనుభవం ఉంది, ఎందుకంటే తను ఒక 2-3 times ఎగ్జిబిషన్ టైంలో తను వెళ్ళింది. అప్పుడు కుసులు చాలా చిన్న బాబు ఉండడంతో వాడిని ఎప్పుడూ ఎక్కించలేదు, ఫస్ట్ టైం అనమాట కుసులుని ఎక్కించడం. ఆడ ఎలా ఎక్కుతాడో ఏమో అని కొంచెం భయం వేసింది నాకు. బట్ మా హస్బెండ్ అన్నారు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, వాడు వెళ్తాడో నాకు ఆ నమ్మకం ఉంది అనేసి అన్నారనమాట. సరే చూద్దామని నేను చూశాను. యాక్చువల్లీ అసలు వాడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే నాకే షాక్ అయ్యాను. పర్లేదు ఓకే అనుకున్నా అనమాట. ఇంకా సరే అయితే వాడిని కాపాడుకుంటూ ఇద్దరు ఒకేసారి జంప్ చేస్తూ ఒకేసారి ఎక్కడం, ఇంకా కుసులుకి ఎక్కడం కొంచెం లేట్ అయిందంటే తన హ్యాండ్ ఇచ్చి వాడిని కొంచెం పైకి లాగడం. ఫస్ట్ వెళ్ళిపోతుంది, తర్వాత వాడి కోసం వెయిట్ చేస్తుంది అనమాట. అక్క కేరింగ్ అనేది నాకు ఇక్కడ అర్థమైపోయింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు ఈ గేమ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఇంట్లో ఉంటే ఫుల్ కొట్టుకుంటారు ఫ్రెండ్స్, బట్ ఇక్కడైతే వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు కదా. సో ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను వీడియో అయితే.
ఈ గేమ్ని ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంట్లో ఉన్నంతసేపు అయితే మస్తు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటారు, బయటికి వెళ్ళారంటే మాత్రం వాళ్ళు ఒకరికొకరు వాళ్ళే హెల్ప్ చేసుకుంటారు, ఏ పిల్లలైనా సరే. బ్రదర్ అండ్ సిస్టర్, అండ్ దట్ ఈజ్ బ్లడ్ రిలేషన్. ఇంకా ఇక్కడ పిల్లల గేమ్ అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట కైట్స్ దగ్గరికి వెళ్ళడం కోసం. సో ఇక్కడైతే ఒక మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది, దీన్ని అయితే ఈ విధంగా వీడియో తీశాను. లుకింగ్ బాగుంది అనిపించింది నాకు, అందుకోసం ఇదైతే వీడియో తీశాను. తర్వాత ఇంకా చలో మనం కైట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దూరం సింగర్స్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక్కడ స్టేజ్ దగ్గర సాంగ్స్ పాడుతున్నారు. బట్ తర్వాత ఇంకా ఫైనల్గా నేను మిడిల్లో ఉండేసి ఇంకా మొత్తం షూట్ చేస్తున్నా అనమాట, మొత్తం కవర్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే షూట్ చేస్తున్నా. వీళ్ళైతే ముందే వెళ్ళిపోతున్నారు పిల్లలు, మా హస్బెండ్, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు దగ్గరికి అయితే. ఇంకా సర్లే అనేసి నేను కూడా వెళ్ళిపోతున్నా. ఇవన్నీ జూమ్లో చూపిస్తున్నా మీకు. యాక్చువల్ ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్, కలర్స్ చూడండి అసలు సో ఎగ్జైటింగ్ అనమాట. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవడంలా చాలా బాగుంది. ఇక్కడైతే పోలీసులు చాలామంది వచ్చారు. సో ఇంత పరేడ్ గ్రౌండ్లో అంతమంది జనం వస్తారు కాబట్టి ఇంకా పోలీసులు కూడా ఉన్నారనమాట మనకి ప్రొటెక్షన్ కోసం. అండ్ తర్వాత చూడండి అసలు ఇప్పుడైతే చాలా తక్కువ, మేము వెళ్ళే టైంలో మాత్రం నిండిపోతున్నారనమాట. ఇక్కడ కూడా చాలామంది పోలీసులు ఉన్నారు. సో సింగింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఒక స్టేజ్ ఉంది కదా, ఇక్కడైతే పాడుతున్నారనమాట లైవ్లోనే. కొందరు వినేవాళ్ళు ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు చూస్తున్నారు. సో ఎక్కువసేపు అక్కడ చూసి వచ్చి ఇంకా ఫుడ్ తినేసి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రిలాక్స్ అయ్యి కూర్చున్నారనమాట. ఇంకా నేను మిడిల్లోనే ఉండి మొత్తం కవర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ వైట్గా ఉన్నాయి కదా అవన్నీ ఫుడ్ ఐటమ్స్ ఉండే ఏరియా అనమాట. ఇటు సైడ్ మొత్తం ఇంకా ఓపెన్ ప్లేస్, ఇటు సైడ్ ఇక్కడ మాత్రం కైట్స్ ఎగరేసే ప్లేస్ అనమాట. సో చూడండి ఎన్ని కైట్స్ ఉన్నాయో, మంకీ అండ్ కోబ్రా అండ్ ఈగల్, మెట్రో ట్రైన్, డిఫరెంట్గా క్రియేట్ చేశారు కదా ఫ్రెండ్స్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎగరేయడం అనేది కూడా అసలు వాళ్ళ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అంత బాగా ఎగరేస్తున్నారు అసలు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. చూడండి అక్కడ షార్క్ కూడా ఉంది అండ్ సో మెనీ కైట్స్ నేను జూమ్లో కూడా చూపిస్తున్నాను. సో ఇంత డిస్టెన్స్లో అది ఒక గ్రౌండ్ ఫ్రెండ్స్. సో ఆ గ్రౌండ్లోనే ఎగరేసే వాళ్ళ వరకైతే ఉండాలన్నమాట, పార్టిసిపేట్ చేసే వాళ్ళ వరకు. మన ప్రేక్షకులు మాత్రం ఇటు సైడ్ ఉండి చూడాలి. సో మా కుసాయి అయితే అక్కడ ఐస్ క్రీమ్ ఎక్కడో చూసాడంట, అది కావాలని అయితే ఏడుస్తున్నాడు. హాయ్ చెప్పమన్నా కానీ అస్సలు హాయ్ చెప్పడం లేదు. సేరీ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది. సో చూడండి చాలా డౌన్ అవుతున్నాయి బట్ అప్ అవుతూనే ఉన్నాయి. ఫ్లవర్తో కూడా అసలు వీళ్ళ క్రియేటివిటీ ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి కదా అసలు కలర్స్ వైజ్గా. అండ్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడేలాగా బొమ్మలు డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను నేను మాత్రం, నాకు చాలా బాగా నచ్చింది. సో టైగర్ని కూడా ఎగురుతుంది చూడండి టైగర్. అండ్ ఇక్కడ ఒక డాల్, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఏంటి మమ్మీ అని మా పాపని అడిగితే మమ్మీ డాడీ అనేసి అంటుంది అనమాట. ఇక్కడ 2 డాల్స్ ఉన్నాయి కదా, సో మమ్మీ డాడీ అనేసి అంటుంది. అవి కూడా చూడండి అసలు ఎంత బాగా ఎగరేస్తున్నారు, ఎంత బాగున్నాయో. మీరు ఎవరైనా వచ్చారా, వచ్చింటే కామెంట్ చేయండి, చూసింటే మీరు కూడా. సో ఇంత ఆకాశంలో అంతసేపు ఎగరేయడం కూడా గ్రేట్ అనమాట. నాకైతే మాటలు సరిపోవడం లేదు వాళ్ళ గురించి చెప్పడానికి, ఏం చెప్పాలని కూడా నాకు అసలు మాటలు కూడా రావడం లేదనమాట. సో ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి కదా, చిన్న ఎగరేయడానికి మనకు కొంచెం హ్యాండ్స్ పెయిన్ వస్తూ ఉంటుంది, అంటే కొద్దిసేపకే ఇలా అయిపోతుంది. బట్ ఇవి ఇంత పెద్దవి, సో గాలిలో పోతూ ఉంటే కొంచెం వెయిట్ కూడా అవుతూ ఉండొచ్చు మేబీ. సో ఇక్కడైతే టీవీ యాంకర్స్ అనుకుంటా, వీళ్ళు న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, వీళ్ళతో అయితే మాట్లాడుతున్నారు మెయిన్ వాళ్ళతో. సో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా ఉందో వాళ్ళకి, రిలాక్స్గా కూడా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడే ఉండి ఎగరేస్తున్నారనమాట. సో మనమైతే ఇంత డిస్టెన్స్లో ఉన్నాము. నేను కుస్లు సేరీకి అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క బొమ్మని, వాళ్ళు చూసారా లేదా అనేసి.
నిజంగా చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్, చూడాల్సిన కైట్స్ అనమాట ఇవి. ఇంటర్నేషనల్ కైట్ అంటే నిజంగా అసలు చూడాల్సింది మన కళ్ళతోటి లైవ్లో. సో మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు మేబీ టీవీలో అండ్ న్యూస్లో, ఐ మీన్ పేపర్లో. ఇలా లైవ్లో చూడడం అనేది అయితే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా నియర్ బై ఉంటే నెక్స్ట్ ఇయర్ అయితే రాండి, ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. 3 days కూడా ఎంజాయ్ చేయొచ్చు. రావచ్చు, డే మొత్తం ఉండొచ్చు ఫ్యామిలీతో వచ్చి. మా కుసులు మాత్రం ఐస్ క్రీమ్ కావాలని అయితే డల్పేసి పెట్టాడనమాట. వాడు ఇంకా వెళ్దాం వెళ్దాం అని అయితే ఏడిపిస్తున్నాడు అనేసి నేను కొద్దిసేపు వాడిని అయితే ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నా. అక్కడ చూడు ఇక్కడ చూడు అని అయితే వాడికి చూపిస్తున్నా అనమాట. అయినా వాడు మాత్రం అస్సలు వాడికి కావాల్సింది కొనిచ్చే వరకు వాడు ఈ మూడ్లో అయితే అస్సలు లేడనమాట. వాడు ఎంజాయ్ చేయట్లేదు అస్సలు. ఇంకా సరేలే అనేసి ఇంకా కొద్దిసేపు అయితే చూపించేసి మా హస్బెండ్ వాడు ఏడుపు చూడలేక సరే పద కొనిపిద్దాం ఎక్కడుందో అనేసి తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఇంకా ఈ కైట్స్ సైడ్ నుంచి మనం ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం, ఫుడ్ సైడ్ అయితే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. బట్ వీడియో అయితే సరిపోదనేసి స్పీడ్గా పెట్టాను, ఏమనుకోకండి ఓకేనా. వీడియో ఇక్కడ నుంచి అయితే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీతో ప్రతి ఒక్క ఫుడ్ టేస్ట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ. అండ్ నాకైతే ఆ కైట్స్ పైనే పోతుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ కైట్స్నే తీస్తున్నాను. సో శారీ అయితే కోన్ ఐస్ క్రీమ్ అయితే కావాలని తీసుకుంది, కుష్లో అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాలని అయితే తీసుకున్నారనమాట. ఇవి కూడా 100 రూపీస్ అయినాయి. సో ఒక్కొక్కటి బయట అయితే అంత కాస్ట్ అయితే ఉండవు, మ్యాక్సిమం 50 రూపీస్ 40 రూపీస్ ఉంటుందేమో. బట్ ఇక్కడికి వచ్చాం కాబట్టి తప్పదు తీసుకోవాలి. ఇంకా పిల్లలు అయితే ఆగట్లేదు, బాగా ఏడుస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని కూల్ చేయడం కోసం వాళ్ళకి నచ్చింది అయితే తీసుకున్నాం అనమాట. ఇంక ఇదంతా ఈ రౌండ్ అప్ చూపిస్తున్నాను కదా, వైట్గా ఇలా హౌస్ టైప్లో ఉన్నాయి. ఇదంతా ఫుడ్ ఫెస్టివల్ అనమాట. ఇక్కడ నుంచి కూడా కైట్స్ మాత్రం చూడండి ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయో, అసలు ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి, ఒక్కొక్క ఐటమ్. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ అప్పడం చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో, అందులో ఒక న్యూస్ పేపర్ వేసి పైన కారం చల్లేసి ఇచ్చారనమాట. అది కూడా 100 రూపీస్ అంట. సో చాలా పెద్దగా ఉంది, బట్ అది తినడానికి ఎంత 1 minute కూడా సరిపోదు నాకు తెలిసి. ఇంకా వెళ్ళి అడిగాను అనమాట, నేను మ్యాక్సిమం చాలా వరకు కాస్ట్లు అడుగుతాను, తెలుసుకోవాలి అనేసి అడుగుతాను అనమాట. 2 బజ్జీలు అయితే 100 రూపీస్ అన్నారు, మిర్చి బజ్జీలు. ఇంకా ఇలా ప్రతిదీ చాలా వరకు అయితే నియర్ బై నేను కాస్ట్ అడుగుతున్నాను. మా సార్ అయితే ఎందుకు నువ్వు తీసుకున్న దానికి ఎందుకు కాస్ట్ అడుగుతున్నావు అనేసి అంటున్నారు. బట్ తెలుసుకోవాలని అయితే ఉంటుంది కదా అనేసి అడుగుతున్నాను అనమాట. ఇంకా మా కుసులు అయితే కుల్ఫీ తినడం అయిపోయింది, చేతి నిండా పూసుకున్నాడు. మా హస్బెండ్ అయితే మొత్తం కర్చీప్తో తుడుస్తున్నాడు అనమాట. ఇంకా షహరీ అయితే ఐస్ క్రీమ్ తినడం కాలే, తను మాత్రం చాలా లేట్గా తింటుంది. ఇంకా వాడంటే ఏదో చూశాడంట, రా నాన్న అనేది తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏవో బొమ్మలు చూశాడంట, ఆ బొమ్మలకు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. అక్కడికైతే వాళ్ళు వెళ్తున్నారు, నేను మాత్రం రౌండ్ మొత్తం క్యాప్చర్ చేస్తున్నా ఫోన్లో ఇదంతా. అక్కడ పోయి చూసేవరకంటే అన్ని వాడి దగ్గర ఉన్న బొమ్మలే ఉన్నాయి అంట ఫ్రెండ్స్. అందుకే మా హస్బెండ్ అయితే రిటర్న్ వచ్చారు. అన్ని చిన్న చిన్న కార్లు ఉన్నాయి అనమాట, అవి ఆల్రెడీ వాడి దగ్గర ఉన్నాయి, ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అనేసి రిటర్న్ తీసుకొని వస్తుంటే వాడు ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి చూడండి కైట్స్ అయితే ఇంకా 1 by 1 కైట్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, పక్షుల్లాగా కనబడుతున్నాయి. బట్ అవి పక్షులు కాదు, కైట్స్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక గుడారం టైప్లో 2 వేశారు, ఫుడ్ ఐటమ్స్ అండ్ కొన్ని ఫ్యాన్సీ కాస్మెటిక్స్ కాదు, ఓన్లీ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో వాటికైతే ఒక గుడారం టైప్లో వేశారు. ఇక్కడ మాత్రం ఓపెన్గా ఉంది కదా. ఇంకా వేరే 2 ప్లేసులు ఉన్నాయి గుడారం లాగా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను, రండి చూపిస్తాను. అక్కడ నుంచి వెళ్తున్న టైంలో ఇదంతా వీడియో తీసాను అనమాట. ఇది ఒక గుడారం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, స్వీట్స్. అందరూ చాలామంది 300 మెంబర్స్ ఏమో వస్తారంట ఫ్రెండ్స్, ఉమెన్స్ అదర్ కంట్రీస్ నుంచి. సో ఇక్కడ చాలా చాలా ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క నేమ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట, కర్రీస్ వైజ్గా. ఇక్కడ కూడా పోలీసులు అయితే ఉన్నారు చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ.
హోల్ తెలంగాణలో మనకి ఎక్కడ హోల్ తెలంగాణలో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ క్రిస్టల్స్ లేడీస్కి అయితే ఇంకా ఇక్కడ అట్రాక్ట్ అయి ఉంటారు కాబట్టి లేడీస్ సంబంధించినవి కూడా చాలా పెట్టారనమాట. హ్యాండ్ బ్యాగ్స్, క్రిస్టల్స్ అనేవి, జ్యువెలరీస్ అండ్ డ్రెస్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా డ్రెస్సెస్ కొన్ని టాప్స్ అనమాట. పిల్లలు అట్రాక్ట్ అయ్యేలాగా కూడా చాలా పెట్టారు, చాలా బాగున్నాయి. బట్ వాటికి తగ్గట్టే కాస్ట్ కూడా ఉన్నాయి అనుకోండి. వచ్చాం కదా అన్నీ చూడాలి, మనం కొనుక్కోపోయినా అన్నీ చూడాలి కదా అనేసి అన్నీ రౌండప్ చేస్తున్నాం. మా హస్బెండ్ అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే అడిగారనమాట. బట్ కాస్ట్ ఎక్కువ చెప్పారనేసి ఇంకా వదిలేసాం. హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి, ఆల్రెడీ నా దగ్గర 4 ఉన్నాయి. మా హస్బెండ్కి ఎందుకో తనకు నచ్చి అడిగేసరికి కాస్ట్ ఎక్కువ ఉంది వద్దు అని అంటే ఇక వదిలేశారు. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి 10 కంట్రీస్ నుంచి అండ్ 25 స్టేట్ నుంచి 300 మెంబర్స్ ఉమెన్స్ అయితే వస్తారంట ఫ్రెండ్స్. రకరకాల స్వీట్స్ అయితే పెట్టారనమాట. సో ఇవి మనం అసలు లైఫ్లో ఎక్కడ చూడలేమేమో, ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీగా ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ అయితే చూడవచ్చు. మనకి నచ్చింది కూడా మనం లైఫ్లో టేస్ట్ చేయని స్వీట్ కూడా మనం ఇక్కడ తినేయచ్చు. అంత టేస్టీగా అంటే మన ముందే రెడీ చేసి పెడతారనమాట. ముందుగానే చేసుకుంటారు, ఇక్కడే మన ముందే రెడీ చేసి పెడతారు. సో అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసమే ఫుడ్ ఫెస్టివల్ అనేసి పెట్టుంటారు నాకు తెలిసి. అండ్ ప్రతి ఒక్క ఒక్కొక్క కర్టన్కి ఒక్కొక్క నెంబర్ కూడా పెట్టారు చూడండి. 25, 26, 27. ఇంకా ఇక్కడైతే చాక్లెట్ తయారు చేస్తున్నారు అనమాట. సో ఇది మ్యాక్సిమం మనం పిల్లలు టీవీలో చూస్తుంటారు కదా, బొమ్మల్లో అలా చూస్తూ ఉండొచ్చు. మనం చాలాసార్లు చూస్తుంటాం, బట్ డైరెక్ట్గా అయితే నేను చూస్తున్నా. మా పాపకైతే చాలా ఇష్టం అనమాట. ఆల్రెడీ ఒకసారి తిన్నది ఇది ఒక పార్కులో. సో సెకండ్ టైం తింటా మమ్మీ అని అయితే ఏడుస్తుంది. తను ఎక్కడ ఏడుస్తుంది కావాలంటుంది అనేసి మేము అక్కడి నుంచి అయితే జంపింగ్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నాం. బట్ ఇక్కడ కూడా ఉంది. సో 3-4 ప్లేసెస్ అయితే పెట్టారనమాట చాక్లెట్ది. బట్ అంటే తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కరిగిపోతే చాలా బాగుంటుంది. బట్ పిల్లలకు కోల్డ్ అవుతుంది కదా, సో తినలేదు ఫ్రెండ్స్. ఇంకా వెదర్ కూడా చాలా కూల్ అయిపోతుంది. ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా పెట్టారు, చాలా బాగున్నాయి చూడండి, ఎంతో బాగున్నాయి కదా, లుకింగ్ సో గుడ్. అండ్ ఇక్కడ శారీస్, కొన్ని టాయ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు అంటే నమ్మండి, నిజంగా అసలు ఎవరికైనా మనకి 1 డే కూడా సరిపోదు నాకు తెలిసి. 2 కళ్ళు సరిపోవు అండ్ 1 డే కూడా సరిపోదు, అంతగా కలర్ఫుల్గా అంతగా బాగున్నాయి. ఇంకా బ్యాంగిల్స్ కూడా చూడండి. అంటే చార్మినార్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో చార్మినార్ దగ్గరకి వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇక్కడ పికిల్స్ అన్నీ ఉన్నాయి. చార్మినార్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ మాత్రం, బట్ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంది. అండ్ తర్వాత ఇక్కడైతే మిఠాయి చూసే ఉంటారు కదా, మేమైతే కేసు మిఠాయి అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి దాన్ని. అండ్ ఆ మిఠాయి అయితే అక్కడ తయారు చేశారు. సో తర్వాత అయితే వెళ్ళిపోదామా అన్నట్టుగా అయితే బయటికి వెళ్తున్నాం. ఇంకా పిల్లలు అయితే కొంచెం అల్లరి చేస్తున్నారు, అందులో ఉండేవారికి అది కావాలి ఇది కావాలి అనేసి. బట్ ఇంకా పిల్లలు అడిగింది ప్రతిదీ ఇవ్వలేము, ఎందుకు అంటే సీజన్ బాగాలేదు. సో ఇక్కడ హోల్ తెలంగాణలో ఎన్ని ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. సో తినాల్సిన వాళ్ళు, ఏమేమి తినాలి అనుకునే వాళ్ళందరికీ ఇక్కడైతే ఆల్రౌండ్ దొరుకుతాయి. అందుకోసమే 3 days పెట్టారు అనుకుంటా. సో 2 కళ్ళు సరిపోవు అనమాట, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి హాలిడేస్కి అనే ఉద్దేశంతో కూడా పెట్టుంటారు. సో నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా నా కళ్ళు అయితే అటువైపే వెళ్ళిపోతున్నాయి, కైట్స్కి వెళ్ళే. సో అవైతే తీస్తున్నాను. తర్వాత ఇక్కడ బయటికి వెళ్ళగానే పిల్లలకైతే బొమ్మలు కనిపించాయి, ఇవి కావాలని అయితే ఏడుస్తున్నారు. ఓకే ఇంకా ఇవన్నీ కొనిద్దామనేసి కొనిపిస్తున్నాము. ఇక్కడ కుసులుకేమో ఇక్కడ బొమ్మ తిరుగుతుంది కదా, ఇది నచ్చిందనమాట. సో వాడైతే ఇది అడుగుతున్నాడు, వాడికైతే ఇది ఇప్పిస్తున్నాం. చెప్పడం మాత్రం 250 అలా కాస్ట్ చెప్పారు. సో నేనైతే 100 రూపీస్కి అడిగాను. ఇంకా ఆమె ఏ విధంగా చేస్తుంది అంటే ఏ విధంగా అది చేయాలి అనేది అయితే చూపిస్తుంది మనకి.
ఆ బొమ్మని ఏ విధంగా రన్ చేపించాలి అనేది. అయితే ఆమెతోటి ఒకసారి చూపించమని చెప్పేసరికి ఆ బొమ్మ మంచిగా లేదు. సో, అది తీసుకుపోవడం బెటర్ అయింది. తర్వాత చెక్ చేపిస్తున్నాం అనమాట. సో, వాళ్ళతో ఒకసారి చెక్ చేపిస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది. అందుకోసం చూడండి, అది మనం తీసుకున్నట్టయితే అది మనకు వచ్చేసేదే. బట్ అది తిరగటం లేదనమాట. ఇంకో బొమ్మ తీసి చెక్ చేసి ఇచ్చింది. సో, మా హస్బెండ్ కూడా 2, 3 సార్లు చెక్ చేశారు. ఇంకా మా కుషులు అయితే అసలు ఆగట్లే, కావాలి కావాలి అని అయితే ఏడుస్తున్నాడు. ఇవే ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా బబుల్స్ ఇది. ఈ బబుల్స్‌ది ఏమో సెహరీకి నచ్చింది. 2 ఒకళ్ళే తీసుకోండి అంటే, లేదు నాకు ఇది కావాలి అనేసి ఆమె ఇది కావాలంటే తీసుకుంటున్నాం. ఇది కూడా 250 కాస్ట్ చెప్పారు. ఇంకా ఇది కూడా 100 రూపీస్‌కి అయితే తీసుకుంటున్నాం అనమాట. బట్ ఇది కూడా ఒకసారి చెక్ చేయమని అయితే ఇస్తున్నాము. ఇంకా ఆమె అయితే చెక్ చేస్తుంది. యాక్చువల్లీ ఇంకోటి ఏంటి అంటే లోపల బ్యాటరీస్ ఉండాలి ఫ్రెండ్స్. అవి ఇంకా మళ్ళీ బయట కొనుక్కోవాలంట, వీళ్ళ దగ్గర అయితే ఉండవు. బట్ అవైతే 1 డేలోనే అయిపోయిందనమాట. ఇంకా అది కూడా ఒకసారి చెక్ చేయమని అయితే చెప్పి చెక్ చేపిస్తున్నారనమాట మా హస్బెండ్. ఇంకోటి అయితే చూస్తున్నారు, అది మంచిగా లేదనేసి. ఏది కొన్నా కానీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఆడిన కొద్దిసేపు అయినా సరే సో హ్యాపీగా ఆడుకుంటారు కదా. సో ఆమె అయితే ఇంకా ఏ విధంగా చేయాలి ఏంటనేది అడిగితే మాత్రం అక్కడ స్క్రోల్ తీసి అందులో చూపిస్తుంది అనమాట. ఆమె దగ్గర ఉన్న బొమ్మలో ఉన్న సెల్స్లు తీసి ఇందులో పెట్టేసి ఈ విధంగా మూవ్ చేయాలి, ఈ విధంగా బబుల్స్ వస్తాయని అయితే చూపిస్తుంది. సో చాలా బాగుంది. ఓకే, పిల్లలు కొద్దిసేపైనా ఆడుకుంటారు అనేసి చూస్తున్నాం. బట్ పక్కన ఆమె మాత్రం అది అంత కాస్ట్ ఉండదు, 50 రూపీస్కి అని అయితే అడుగుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నవ్వుతున్నారనమాట. ఆమె అసలు 100 రూపీస్కి అయితే తక్కువ ఇవ్వడం లేదు. పక్క వాళ్ళైతే 50 రూపీస్కి మరి ఘోరంగా అడుగుతున్నారు. ఇంకా ఏదైతే అదైందిలే అనేసి తీసుకొని ఈ విధంగా చెక్ చేయించుకున్నాం అనమాట. ఇంకా పాప పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అక్కడ నుంచి బొమ్మలు తీసుకొని అయితే బయటికి అయితే వస్తున్నాం. మళ్ళీ రౌండ్గా తీస్తున్నాం, ఎందుకో లొకేషన్ బాగా నచ్చింది. సో ఈవినింగ్ అయితే 5 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈవినింగ్ టైంలో చాలా వస్తారనమాట ఇంకా ఈ టైంలో. బట్ ఇంకా పిల్లలు ఇంకా వింటర్ సీజన్ కదా, పిల్లలు కోల్డ్ అవుతుందేమో అని ఇంకా లాంగ్ వెళ్ళాలి మేము అనేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇదైతే బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలామంది వచ్చి బయట సైడ్ కూడా కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. బట్ ఆ తాళ్ళు అనేవి కాళ్ళకు తలుగుతూ ఉన్నాయి. పిల్లలు తలిగితే మా హస్బెండ్ తీశారు. ఇంకా లాంగ్ వస్తున్న కొద్దీ కైట్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. సో అందుకోసమే నేను ఈ విధంగా అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అన్నారనమాట, ఇక్కడ నుంచి ఫోటో తీయు, వీడియో తీయు, చూడు చాలా బాగుంది అనేసి అన్నారు. ఇంకా తనైతే బండి తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, జూమ్లో చూపిస్తున్నాను. అండ్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లో ఉన్నాను అనమాట. అక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది కదా, 2 కళ్ళైతే అస్సలు సరిపోవట్లేదు, ఎన్ని కైట్స్ ఉన్నాయో, సో మెనీ కైట్స్ అనమాట. రియల్గా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అసలు 2 కళ్ళైతే సరిపోవడం లేదు. అసలు ఎక్కడ చూడాలి, ఎటు చూడాలి అసలు అర్థం కావట్లేదు. అసలు ఎగరేసే వాళ్ళకి ఆ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్. చిన్న కైట్స్ అంటే ఓకే, బట్ పెద్ద కైట్స్ కూడా ఉన్నాయి కదా. సో అందరూ విన్నర్సే నా దృష్టిలో అయితే. అక్కడ ఎగరేసే ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే అనమాట. చాలా అమ్మో, అసలు అంత టైం నుంచి ఎగరేయడం అనేది కూడా చాలా గ్రేట్. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవైతే నేను పెట్టాను చూడండి. సో ఈ విధంగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే కొన్ని మెమరబుల్గా ఉంటాయి అనేసి అయితే దిగాము. ఇంకా మా పాప, బాబు, మా హస్బెండ్, నేను ఇంకా ఫ్యామిలీతో మా పాపతో అయితే దిగాను అనమాట. ఇంకా తర్వాత చాలా వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఇంటికైతే. దారిలో అయితే ఈ విధంగా కొంచెం వీడియో అయితే తీశాను. మీలో ఎంతమందికి తెలుసు, ఎవరెవరు వెళ్ళారో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. సో కుష్లు బొమ్మను అయితే ఈ విధంగా చెక్ చేస్తున్నారు, మా సార్ ఆడిపిస్తున్నారు అనమాట. అక్కడ ఇసుక ఉండడంతో ఈ విధంగా కింద వేసి చూపిస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. బాయ్.